చెల్లెళ్ళే జమిలిగా పూసిన జాజి మల్లెలే మట్టి తల్లి పొత్తిళ్ళల్లో ముత్యాల గుమ్మలే నిట్టాడి గుడిసెలో పుత్తాడి సెమ్మెలే అందల మా ఊరి అక్క చెల్లెళ్ళే జమిలిగా పూసిన జాజి మల్లెలే. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఫ్లారెన్స్ సిస్టర్, హుసేన్ బి సిస్టర్ ఇద్దరు ఇక్కడ ఉన్నారు. కానీ ఫస్ట్ నాకు తెలిసిండేది ఫ్లారెన్స్ సిస్టర్, తర్వాత హుసేన్ బి అక్క. ప్రతి విషయంలో హుసేన్ బి సిస్టర్ నాకు ప్రతి విషయంలో నాకు సపోర్ట్గా ఉన్నారు. ఏదైనా తెలియంది అక్క ఇది ఎట్లా అంటే నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చేది, ఇది ఇంతేనక్క నేను చేసేస్తాను అని అనేవాడిని. కానీ సిస్టర్ చాలా ఫ్యామిలీ మదర్ వస్తానే అక్క అక్క అని బాగా మర్యాద గౌరవంగా పిలిచేది. సిస్టర్తో కూడా నేను చాలా సార్లు బాగా మంచిగా బాగా ఒక ఫ్యామిలీ మదర్ ఉండేదాన్ని. కానీ సిస్టర్ పోతుందని మిస్ అయిపోయినాను సార్. సిస్టర్ సిస్టరు పట్ల కృతజ్ఞత నాగమ్మ సిస్టర్ కళ్ళలోనే కనిపిస్తూ ఉంది. అంటే ఆ విధంగా ఒక తల్లిలాగా చూసుకున్నదన్న భావన నాకు భావోద్వేగాన్ని కలిగించింది. ఇప్పుడు మన జయప్రమ సిస్టర్ మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. నేను ఇంతవరకు ఎప్పుడు ఇట్లా మాట్లాడలేదు. నాకు శాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి, ఏంది మాటలు? ఇప్పుడు ఎంతసేపు మాట్లాడింది పొరబాటున చేజారిన తరుణం తిరిగొస్తుందా? ప్రతి పూటొక పుటలా తన పాఠం వివరిస్తుందా? మన కోసమే తనలో తను రగిలే రవి తపనంత కనుమూసిన తరువాతనే పెను చీకటి చెబుతుందా? కడతేరని పయనాలేన్ని పడదోసిన ప్రణయాలేన్ని అని తిరగే ఛాయా చరిత పుటలు వెను చూడక ఉరికే కథలు తమ ముందు తలాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు. ఇది కాదే విధిరాత అనుకోదేం ఎదురీత. ఇప్పుడు కనిపించలేదు, కనిపిస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. సిస్టర్గా రిటైర్మెంట్ ఫంక్షన్కి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. మన గ్రేడ్ 1 నర్సింగ్ సూపరింటెండెంట్ మేడం గారు, వెంకటరామమ్మ సిస్టర్ గారు వేదికపై రావాల్సిందిగా కూర్చున్నారు. మన గ్రేడ్ 2 నర్సింగ్ సూపరింటెండెంట్ మేడం గారు, గంగులమ్మ మేడం గారు వేదికపైకి రావాలని కోరుచున్నాము. మన గ్రేడ్ 2 నర్సింగ్ సూపరింటెండెంట్ మేడం గారు, గజలక్ష్మి మేడం గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. మన డిస్ట్రిక్ట్ నర్సెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి అమరావతి
సిస్టర్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు విధుల నుంచి వెళ్తున్న సిస్టర్ అకమర హుసేన్ సిస్టర్ గారు పదవీ విరమణ చేయించున్న సెలవు తీసుకుంటున్నా. అంతే కదా, పదవీ విరమణ చేయించున్న హుసేన్ సిస్టర్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను. వీళ్ళక్క మా అమ్మగారు. ఈ మా పేరుకు చిన్నమ్మ, కానీ ఆ పేరుకు తగ్గట్టు మా అమ్మ ఉన్నా లేకున్నా వేదల్లో కూడా మాకు అమ్మలాగే చూస్తుంది. ఇప్పటికీ అలాగే ఉంది. వాళ్ళ ఇద్దరు పిల్లల కన్నా కొంచెం ఎక్కువగా నన్నే ఎక్కువగా చూసుకుంటుంది. వాళ్ళిద్దరు పిల్లలతో కూడా సమానంగానే చూసుకుంటుంది. నేను చదువుకునే రోజుల్లో కూడా చదువు పడిన రోజుల్లో కూడా ఎంతో సహకారం చేసి నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే మా అమ్మకండి నేను ఇప్పుడు గెస్టెడ్ ఆఫీసర్, రాయల్టీ ఇన్స్టిట్యూట్ ఆఫీసర్, మైన్సన్ వచ్చేస్తున్నాను. చెప్పిన ఇంపార్టెంట్ విషయాలన్నీ వదిలేసి ఇటువంటి పనికిమాలిన విషయాలు అడిగేవాడిని కూట్లే అంటారా. ఇక్కడ ఆయన లేడు, ఉండాల్సిన వ్యక్తి లేని వల్ల కొంచెం బాధగా ఉంది. అమ్మమ్మో నేనేమి వింటేనమ్మా, వాకిళ్ళ నిలిచింది వాస్తవమా, ఇన్నాళ్ళ గాయాలు మాయమమ్మా. ఏమైందాక ఏడుస్తున్నావు? ఏమైందాక ఏడుస్తున్నావు? ఏమైందాక ఏడుస్తున్నావు? కంటి చెమ్మల్లోనూ నేను సంతోష ఛాయలమ్మా. నమ్మలేని కలలు నిలిచే కనుల ముందే ఈ నిజము చూసి కాలం ఇప్పుడు కదలను అంది. ఈరోజు తను లేకపోతే నేను ఉండలేకన్నాను. ఈరోజు తను లేకపోతే నేను ఉండలేకన్నాను. జన్మించారు. వీరి తండ్రి ఒక తల్లి హౌస్ వైఫ్. వీరు ఎన్నో సౌకర్యాలు లేకపోయినా అన్నటి కాలంలో వాళ్ళ తండ్రి గారు చక్కగా చదవాలి, తన పిల్లలు బాగా ఎదగాలి, మంచి జీవితం గడపాలి, ఒక ఫ్యాన్ కింద చైర్లో కూర్చొని ఉద్యోగం చేయాలని కోరికతో వారి తండ్రి గారు ఎంతో పట్టుదలతో బిడ్డలు చదివించారు. అంతేకాక మీ తల్లిదండ్రులు పిల్లలు, వీరికి ఒక అక్క, సిస్టర్ రెండవ వారు, మూడవ వారు తమ్ముడు చాంబాష. సిస్టర్ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చిన్న నాగేటిపల్లిలో చదివారు. మరి ఆ ఊళ్ళో 5వ తరగతి వరకు క్లాస్ స్కూల్ ఉంది. తర్వాత వైజాగ్లోకి కడపలోని రాజపేట కాలేజ్ స్కూల్లో చదివారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి. తర్వాత హాస్టల్లో ఉండి 1980లో 10వ తరగతి పూర్తి చేశారు. తర్వాత తను ఉన్నత విద్య కోసం ఇంటర్మీడియట్ కోసం తిరుపతిలో పద్మావతి మహిళా కళాశాలలో చదివారు. తనకు తన జీవితంలో తన అక్క ఎంతో సపోర్ట్ చేశారని చెప్తున్నారు. తన అక్క సపోర్ట్ తన జీవితంలో ఎంతో ఉంది. తన అక్క తన చదువుని చక్కగా దీనికోసం పాటుపడి చదివించారు. ఈ సిస్టర్ 10వ తరగతి చదివే సమయంలో అయినను కూడా తన సపోర్ట్ ని వదలకుండా అత్తగారింట్లో కూడా సిస్టర్ కి సపోర్ట్ చేస్తూ వచ్చారు.
సిస్టర్ ఆ చిన్న గ్రామం లక్కిరెడ్డిపల్లి గ్రామం నుంచి తన పుట్టిన పల్లె నుంచి కూడా ఎన్నో కష్టాలు పడుతూ చదువుతూ తండ్రి చదివిస్తున్నప్పుడు చదువుతూ ఎన్నో కష్టాలు పడి తను బాగా చదువుకొని ముందుకు సాగాడు. అలాగే ఇంటర్ పూర్తి చేసిన కొన్ని నెలలు ట్రైనింగ్ కంప్లీట్ చేశారు. ఈ ట్రైనింగ్ వృత్తిపరంగా కాకుండా సేవా బాధ్యత పెంపొందించినట్టు మరి ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత సిస్టర్స్కి సీనియర్ స్టాఫ్కి అందరికీ కూడా నా నమస్కారాలు. సిస్టర్ మీ గురించి మాట్లాడమని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మేడం గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఉసేవతతో నెట్ బ్యాంక్లో చేసిన నేను పోస్టింగ్లో అక్కడ చాలా అన్నింటికీ అడ్జస్టబుల్ అనమాట, మూవబుల్ అంటే ట్రైనింగ్లో అయితే ఎవరికే కానీ స్ట్రగుల్ అనేది ఇవ్వరు. అక్కడ సిస్టర్కి కానీ వర్కర్కి కానీ ఎవరికి కానీ స్ట్రగుల్ అనేది అనిపించదు. ఎందుకంటే ప్రతిదీ ఒక చిరునవ్వుతో చెప్తుంది. అయితే చెప్పే పని తను స్టాండర్డ్గా ఉంటుంది. ఇది చెయ్యాలి అంటారే కానీ అందులో స్ట్రెస్ ఉండదు. చాలా సంతోషకరంగా ఆ భక్తి కూడా చెప్పిన వారు కూడా సంతోషకరంగా చేసేటట్టుగా చేసుకుంటారు సిస్టర్. అది నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ప్రెషర్ ఇచ్చి చెప్పడం కంటే సాఫ్ట్గా చెప్పి చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. అది నేను సేమ్ సిస్టర్లో చూస్తున్నాను. నిజంగా అలాంటి వ్యక్తులు నాకు అక్క నాకు 2008లో పరిచయము. కానీ అక్కతో నాకు మంచి చెడ్డ అనేది అన్నీ నేర్పించింది. ఇప్పుడు కూడా ఫంక్షన్కి అయితే నువ్వే చేయాలని పట్టింది. అక్క నువ్వు రిటైర్డ్ అయినా మంచి ఆయుర్వేదాలతో బాగా ఉండాలి. పిల్లలు ఆ అమ్మను బాగా చూసుకుంటారా, భలే బాధపడుతుంది ఆ విషయంలో. అన్న లేడు అని ఆ బాధనంతా మీరే పోగొట్టాలి. బాగా చూసుకోండి. థ్యాంక్ యూ. కుటుంబ సభ్యులు కూడా ఎవరైనా మాట్లాడదలుచుకుంటే ఇక్కడ వచ్చి మాట్లాడు. మేడం గుడ్ మార్నింగ్. నర్సింగ్ సూపరింటెండెంట్ మేడమ్స్ గారు, మేడమ్స్కి నేను ఎవరు తెలియదు, అమరావతి తప్ప ఇంకా నాకు మిగతా అందరూ నాకు బాగా వెల్ నోటీస్డ్. అంటే నేను అక్క 2011 నుండి నాకు అక్క తెలుసు. తర్వాత 2022కి నేను లాంగ్ స్టాండింగ్లో పిహెచ్సికి వెళ్ళాను. అక్క కూడా నాతో పాటే వచ్చాను. రియల్లీ వెరీ బాండ్ ఎఫెక్ట్ మా ఇద్దరి మధ్య ఉంది. సో మేము వెళ్ళిన తర్వాత ముగ్గురు స్టాఫ్ నర్సెస్ అన్ని నైట్ డ్యూటీస్ అలా వేసేవాళ్ళు. నాకు చాలా కోఆపరేట్ చేశాను వీళ్ళు. ఇంకా అక్క వచ్చేసిన తర్వాత నేను అసలు అక్కడ ఉండలేకపోయాను. ఫస్ట్ అక్కనే కలిసాను నేను. ఎంటీనెస్ అన్నమాట. ఇంతవరకు మనము వర్కింగ్లో ఉంటాము. ఆఫ్టర్ రిటైర్మెంట్ అనేది చాలా బోర్గా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. సో తను గతమంతా తను మళ్ళీ ఒకసారి నెవరు వేసుకునే అవకాశం అనేది తనకు ఉంటుంది. ఈ టైంలో ఎస్పెషల్లీ నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని రిక్వెస్ట్ చేయడం ఏమంటే, వర్క్ ఉన్నప్పుడు అక్క వేరు, వర్క్ లేనప్పుడు వేరు, వర్క్ ఉన్నప్పుడు వేరు, వర్క్ లేనప్పుడు వేరు. సో తను డబ్బులు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు. ఇంకా నెక్స్ట్ తన సంపాదన కూడా తగ్గుతుంది. అక్కడ సంపాదన ఉన్నప్పుడు ఒక రకంగా, సంపాదన లేనప్పుడు మరొక రకంగా, ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఒక రకంగా, ఆరోగ్యం క్షీణించినప్పుడు మరొక రకంగా. అలా అయితే వేరియేషన్ అయితే చూపెట్టద్దండి. తను ఏజ్ తగ్గే కొద్దీ తన ఆరోగ్యం అనేది డిటరేట్ అవుతుంది. ఆ సమయంలో ఫ్యామిలీ చాలా మంది నేను తెలిసి ఉండొచ్చు కానీ ఎవరికైతే తెలీదో నా పేరు నేను చిన్నప్పుడు
మరి ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఇది యాక్చువల్లీ మాకు ఒక స్పెషల్ అండ్ ఎమోషనల్ మూమెంట్. మా జీవితంలో మాకు చాలా ప్రైడ్గా ఇంకా గౌరవంగా ఉంది ఇక్కడ నిల్చొని మీ అందరి ముందు మా అమ్మ రిటైర్మెంట్ గురించి మాట్లాడుతుంటే. మీ అందరికీ మా అమ్మ ఒక డెడికేటెడ్ నర్స్గా, కేరింగ్ కొలీగ్గా ఇవే తెలుసు. అవునా, నిజమా? మా నాన్న అల్లే చూసుకునేది కూడా. మీరు ఒకేలా చాలా మంది మాట్లాడినప్పుడు అంతా తెలిసేది అంటే ఏంటంటే మీకు ఏ భయం లేదు, మీరు మిమ్మల్ని ఎలా చూసారు మీ అమ్మని అంతకంటే ఎక్కువగా మేము చూసుకుంటాము అంటే అన్నాడు కానీ ఆ ఊరు ఎంత బాగుందో. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. అవునా, నిజమా? అంటే మేము అప్పుడు ఎట్లున్నామో ఇప్పుడు కూడా అలానే ఉన్నాము. ఏమంటే ఆయన ఫిజికల్ గా మాత్రం లేరనే కాదు తప్ప ఏ లోటు లేదు. మా మామ ఏ లోటు చేయలేదు. మాకు ధైర్యంగా నిల్చున్నారు. మమ్మల్ని వాళ్ళు పెద్దగా కాదు, మమ్మల్ని చిన్న పిల్లలుగా చూసుకుంటున్నారు. మా అక్కకి ఇప్పుడు 5 years బాబు ఉన్నాడు. నీకెందుకయ్యా అవన్నీ? నువ్వు నీ పని నువ్వు చూసుకో. చిన్నపిల్లల్ని ఎంత ప్యాంపర్ చేస్తామో తెలుసు కదా. మామూలు మేము అంతే ప్యాంపరింగ్గా చేసుకుంటాము. మా నాన్న మాకు అట్లే నేర్పించారు. ఏదైనా సరే ఫస్ట్ అమ్మ, దాని తర్వాత ఏదైనా ఏ పని చేసినా మేము ఉన్నాము, మేము చూసుకుంటాము. ఇంకొకటి ఒకవేళ మా నాన్న ఇప్పుడు ఇక్కడ ఉండింటే యూత్ ఫస్ట్ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు ఇక్కడ ఉండి. అంతేకాదు గర్వంగా మా అమ్మని కూడా చూసేవాళ్ళు ఆనందంలో. మేము ఇక్కడే ఉన్నారని కూడా ఫీల్ అవుతున్నాము. చూస్తున్నాము ఉన్నారని. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం? అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి, అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే పాటకి. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం? అవతారమూర్తి అయినా అణువంతే పుడతాడు, అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు. అవతారమూర్తైనా అణువంతే పుడతాడు, అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు. అమ్మేగా అమ్మేగా చిరునామా ఎంతటి ఘన చరితకి, అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం? ఇది ఎవ్వరు ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు, ఇవి ఎక్కడా ఎన్నడూ జరగని అంపకాలు. దేవతా తరలిపో, తల్లిగా మిగిలిపో, వదలలేక వదలలేక గుండె రాయి చేసు. సనుబాలు తాగితేనే
బ్రతుకు తీపి తెలిసింది. 6 రుచులు తగలగానే అమ్మే చేదవుతుంది. చనుబాలు తాగితేనే బ్రతుకు తీపి తెలిసింది. 6 రుచులు తగలగానే అమ్మే చేదవుతుంది. రొమ్మేగా అందిల్చెను జీవితాన్ని నోటికి. అమ్మేగా తన నెత్తురు నింపెను నీ ఒంటికి. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మ అనురాగంలా తీయని రాగం? ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు. పాలైనా బిడ్డలైనా ఒకరు పోతే ఇంకొకరు. అమ్మ పదవి ఖాళీ అయినా అమ్మ అవరు ఇంకెవరు? పాలైనా బిడ్డలైనా ఒకరు పోతే ఇంకొకరు. అమ్మ పదవి ఖాళీ అయినా అమ్మ అవరు ఇంకెవరు? అమ్మంటే విరమిల్చని బట్టి వెట్టి చాకిరి. అమ్మంటే రాజీనామా ఎరగని నౌకరి. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మ అనురాగంలా తీయని రాగం? పసిబిడ్డగా పుట్టి కూతురై పెరిగి కోడలై భర్తకు భార్యయే బిడ్డకు తల్లియై ఇల్లాలిగా తల్లిగా తల్లికి తల్లిగా నవ్వును ఏడుపును కలిపి దిగమింగి ఇంటినే గుడి చేసిన దేవత. సెలవిమ్మని అడిగితే ఇక సెలవిమ్మని అడిగితే ఇది కనని వినని సంఘటన, అపూర్వ సంఘటన. ఇది ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు. ఇవి ఎక్కడా ఎన్నడూ జరగని పంపకాలు. భూమిపై పుట్టి బానిసై పెరిగి దాసియై సేవకు నిలయమై ఆగని యంత్రమై నిజములో నిద్రలో ఇల్లే కళ్ళుగా వయసును సుఖమును చితిగా వెలిగించి బ్రతుకే హారతి ఇచ్చిన దేవత. సెలవిమ్మని అడిగితే ఇక సెలవిమ్మని అడిగితే సంఘటన
అపూర్వ సంఘటన ఇది ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు ఇవి ఎక్కడా ఎన్నడూ జరగని అంపకాలు దేవతా తరలిపో తల్లిగా మిగిలిపో వదలలేక గుండె రాయి చేసుకుని ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు నీ స్నేహం ఇక రానుమని కరిగే కలదా అయినా వాడిపోనిది స్నేహం ఒక్కటే విడిపోనిది నీడ ఒక్కటే హద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒక్కటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒక్కడే కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే నీ స్నేహం ఇక రానుమని కరిగే కలదా అయినా పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు చిన్న చిన్న గూటిలోనే స్వర్గముందిలే అరే చిన్ని గుండెల్లో నా ప్రేమ ఇంకిపోదులే సీతాకోక చిలుకకు చీరలందుకు అరే ప్రేమ ఉంటే చాలు నంట డబ్బు గిప్పులెందుకంట పచ్చని చిలకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు అందని మిన్నే ఆనందం అందే మన్నే ఆనందం అరే భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసిరికానందం మంచుకి ఎండే ఆనందం వాకుకి వానే ఆనందం అరే ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం బ్రతుకే నూరేళ్ళన్నం బ్రతుకే బ్రహ్మానందం చెలియ వయసుడిగే సొగతంలో అనుబంధం ఆనందమానంద పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు నమస్తే. నా రిటైర్మెంట్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ ధన్యవాదాలు.